ఒకప్పుడు ప్రశాంతమైన పచ్చని గ్రామంలో బౌన్సీ మరియు బ్రైటీ అనే రెండు కప్పలు ఉండేవి. వారు ప్రాణ స్నేహితులు, ఎల్లప్పుడూ సరదాగా మరియు సాహసం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండేవారు. ఒక ఎండ రోజు పొలాల గుండా దూకుతున్నప్పుడు వారు ఒక పొడవైన ఫామ్ హౌస్ను చూశారు. నాకు రుచికరమైన వాసన వస్తుంది అని బౌన్సీ అన్నాడు. అది పాలు అయి ఉండాలి అని బ్రైటీ వాసన చూసింది. అవి కిటికీ గుండా దూకి ప్లాప్ చేశాయి. రెండు కప్పలు అనుకోకుండా క్రీం నిండిన పెద్ద కుండలో పడిపోయాయి. అవి బయటకు దూకడానికి ప్రయత్నించాయి, కాని క్రీం మందంగా మరియు జారేలా ఉంది. మనం ఇరుక్కుపోయాము అని బౌన్సీ అరిచాడు. అతను భయపడటం ప్రారంభించాడు. బయటకు వెళ్లే మార్గం లేదు. నేను చాలా అలసిపోయాను. నేను వదులుకుంటాను. కాని బ్రైటీ భయపడినప్పటికీ తన చిన్న కప్ప కాళ్లతో తెడ్డువేస్తూ తన్నుతూనే ఉన్నాడు. బౌన్సీ వదులుకోవద్దు అని అతను అన్నాడు. కదలకుండా ఉండు, లేకపోతే మనం మునిగిపోతాము. బౌన్సీ నిట్టూర్చాడు మరియు ఈత కొట్టడం మానేశాడు. నెమ్మదిగా అతను మునిగిపోయి క్రీం కింద అదృశ్యమయ్యాడు. బ్రైటీకి బాధగా అనిపించింది, కాని తెడ్డు వేస్తూనే ఉంది. అతను తన్నుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా అతని పాదాల కింద ఏదో గట్టిగా ఉన్నట్లు అనిపించింది. క్రీం వెన్నగా మారిపోయింది. చివరి జంప్తో స్ప్లాష్! బ్రైటీ కుండలోంచి దూకి సురక్షితంగా కింద పడింది.